ఫైబర్ నెట్ కార్పొరేషన్లో వైసీపీ అనుకూల ఉద్యోగుల తొలగింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గతంలో 400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపుకు తాను ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోని అధికారులపై చైర్మన్ జీవీ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎండీ, ఈడీతో పాటు 3 ఉన్నతాధికారులు దీనికి కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ భరద్వాజ, బిజినెస్ ఆపరేషన్స్ హెడ్ గంధంశెట్టి సురేష్, ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ ను తొలగిస్తున్నట్లు జీవీ రెడ్డి ప్రకటించారు. అలాగే ఈడీ, ఎండీలపై సిఐడి దర్యాప్తు కోరతానని తెలిపారు. ఇది అధికారులు ఏ స్థాయిలో అధికారులు పనిచేస్తున్నటానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఎందుకంటే నేను నవంబర్ 15 ఛార్జ్ తీసుకున్న తర్వాత కొన్ని రిఫార్మ్ చేశాను, ఉరికిస్తున్నాను, కొన్ని పనులు చేపిస్తున్నాను. బట్ 9 నెలల నుంచి లేదా కొత్త మేనేజ్మెంట్ గత 8 నెలల తర్వాత నుంచి వచ్చిన తర్వాత కూడా ఇది జరగలేదంటే కారణం పూర్తిగా నేను మళ్ళీ ఇందులో చెప్తున్నాను, మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిదో, లోకేష్ గారిదో, లేకపోతే ఈ శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారిదో తప్పు కాదు. వాళ్ళు మాకు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు మీరు చేయమని. ఏంటయ్యా చేసింది? కొత్త మాసు దినేష్ కుమార్ గారు ఐఏఎస్ ఆగస్టులో ఛార్జ్ తీసుకున్నాడు. వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా దీని మీద ఈ బిజినెస్ పెంచాలి, ఒక్క కనెక్షన్ తేవాలి అనేది ఏ రోజైనా ఫోకస్ చేశారా? ఇన్ని నెట్వర్క్ ఇష్యూస్ వస్తుంటే ఎందుకు ఫోకస్ చేయలేకపోయారు? ఎన్నిసార్లు చెప్పింటాము? ఆపరేటర్లు ఎంతమంది వచ్చారు? అపాయింట్మెంట్లు కూడా లేకుండా వాళ్ళని ఎవరిని కలవనీయకుండా ఇంటికి పంపించారు. టైం ఇవ్వకపోతుంది. పోనీ టైం ఇవ్వకపోయామా, చేసామా అంటే మనం ఏమైనా పని చేసామంటే పని చేసిన పాపాన పోలేదు. మరి ఎలా వస్తుంది? 1 నెల 2 నెలలు అంటే ఓకే, 3 నెలలు అంటే ఓకే, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 9వ నెల అప్పుడు ఎవరికన్నా జెస్టేషన్ పీరియడ్ అని ఉంటుంది. జెస్టేషన్ పీరియడ్ కూడా దాటిపోయింది ఇది. సో ఏమనాలి? నేనేమంటానంటే వారికి ఒక రైట్ హ్యాండ్, ఒక లెఫ్ట్ హ్యాండ్, ఒక ఫ్రంట్ హ్యాండ్ ఒకరిని పెట్టుకొని ఆర్గనైజేషన్ ఒక్క అడుగు కూడా ముందుకు పోనీయకుండా ఈ విధంగా చేసుకొచ్చారు. అంటే నేను ఏమంటానంటే ఇది ఏమైనా ప్రభుత్వం పైన జరుగుతున్న కుట్ర అనుకోవాలా, వీళ్ళు ఏమైనా బ్లాక్ షీప్స్ అనుకోవాలా, లేదా పాత ప్రీవియస్ మేనేజ్మెంట్ చేతులతో కలిపి అప్పుడు ఎన్నో స్కాములు జరిగినాయి, ఈ ఆర్గనైజేషన్ ఈయన చంపేస్తే ఇప్పుడు ఇక చనిపోయినప్పుడు ప్రీవియస్ స్కామ్స్ కూడా వెరిఫై చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తున్నారని నాకు డౌట్ వస్తుంది. నేను వైఎస్ఆర్సీపీ పార్టీతో చేతులు కలిపానని నేను అనట్లేదు, పార్టీలకు దీనికి సంబంధం లేదు. నేను అధికార యంత్రాంగం గురించే మాట్లాడుతున్నాను. గతంలో ఉన్న అధికార యంత్రాంగం ఏంటి, ఇప్పుడున్న ఒక 1000 కోట్లు టార్గెట్ పెట్టుకుంటే ఒక 200 కోట్లు 300 కోట్లు తగ్గొచ్చు, లేదా 400 కోట్లు తగ్గొచ్చు, 500 కోట్లు తగ్గొచ్చు. అసలు ₹1 కూడా రాలేదంటే, అసలు టార్గెటే పెట్టకపోతే, అసలు ప్రయత్నాలే లేకపోతే ఏమయ్యేస్ ఆయన దినేష్ గారు? సచ్ ఏ యంగ్స్టర్. నేను డైరెక్ట్గా పాయింట్ బ్లాంక్లు ఎందుకు చెప్తున్నా అంటే అధికారులు ఇంత లెథార్జిక్గా మా ముఖ్యమంత్రి గారు పదే 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 నెత్తు నోరు కొట్టుకొని చెప్తున్నాడు. ఆయన మీరు విధుల్లో అలసత్వం వహించొద్దు, మీరు విధుల్లో అలసత్వం వహించొద్దు, ఎప్పటికప్పుడు పనులు చేయండి, ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్తే అసలు మొదలే పెట్టకపోతే ఏం చేయాలి? ఇందులో భాగంగా వారు ఎండీగా ఐఏఎస్ అయితే ఉన్నారు. బట్ వారికి చేదోడు వాదోడుగా ఉంటే అసలు బిజినెస్ను ఒక అడుగు కూడా ముందుకు పోనేకుండా 3 వ్యక్తులు ఉన్నారు. అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా 3 అనే కాదు, ఇలా 3 అయితే స్పాట్లో టెర్మినేట్ చేస్తున్నా. ఈడీ హెచ్ఆర్ గారు మేడం ఇమ్మీడియట్గా ఈరోజు ఈ 3 పేర్లు చదువుతున్నాను, వాళ్ళకి ఇమ్మీడియట్గా టెర్మినేషన్ ఇవ్వండి. అఫ్కోర్స్ సబ్జెక్ట్ 1 మంత్ నోటీస్ ఇవ్వండి, కానీ ఈ రోజు రేపు నాలా ట్రాన్స్ఫర్ చేసుకొని దే షుడ్ నాట్ బి హియర్. ఒక్క రోజున కూడా ఈ ఆర్గనైజేషన్కి మంచిది కాదు. నోటీస్ అయితే 1 మంత్ పీరియడ్ నోటీస్ ఇవ్వండి, బట్ దేర్ సర్వీసెస్ నాట్ రిక్వైర్డ్ టుడే ఆన్వర్డ్స్, జస్ట్ నాలా ట్రాన్స్ఫర్. వాడు 3 పేర్లు ఏంటంటే ఒకటి పప్పు సత్యరామ భరద్వాజ గారు, ఈజ్ ఏ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. అంటే టెక్నాలజీ ఆఫీసర్ అంటే ఇతను ఈ నెట్వర్క్ మొత్తం ఇతని చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే కదా, ప్రతిరోజు ఏదో ఒక సమస్య రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి ఇతని చేతిలో ఉండే టెక్నాలజీ ఆపరేషన్స్. రెండోది వచ్చేసరికి గంధంశెట్టి సురేష్ గారు, ఇతని చేతిలో బిజినెస్ హెడ్. ఇతని చేతిలో మొత్తం బిజినెస్ ఉంటుంది. ఇందా చెప్పే కదా, ₹1 బిజినెస్ రాలేదు, ఒక్క కనెక్షన్ కూడా కొత్తది కాలేదు. ఇతని మీద గతంలో కూడా ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు ఫైబర్ ప్రక్షాళన ఏదని. హరిగారు మీదే కదా రాశాను, ఇదే ప్రక్షాళన ఈ పొద్దు చేస్తాను. అతని మీద పర్టికులర్ అతని పేరుతో రాస్తూ మిగతా ఓవరాల్ కూడా అడిగారు ఫైబర్ ప్రక్షాళన ఏది. వాస్తవం చెప్పాలంటే మాకంటే ముందు, ప్రతిపక్షం కంటే ముందు కూడా హరిగారు ఆ రోజు ఆంధ్రజ్యోతిలో ఫైబర్ ప్రక్షాళన ఏదని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈరోజు కొంత ఇంతకుముందు అయింది, ఇప్పుడు కొంత. 3వ వ్యక్తి పేరు మేడం శశాంక్ హైదర్ ఖాన్. ఇతను వచ్చేసరికి ప్రొక్యూర్మెంట్లో ఉంటూ గత మేనేజ్మెంట్లో ఎన్నో అవకతవకలు జరిగితే ప్రొక్యూర్మెంట్లో ఒక్క విషయాన్ని కూడా చైర్మన్గా నాకు ఒక్క రోజు కూడా వచ్చి చెప్పిన పాపాన పోలేదు.
విజిలెన్స్ వాళ్ళు చెప్తాను, విజిలెన్స్ వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా సహకరించిన పాపన పోలేదు. ఆ పాయింట్కి వస్తాను. వీళ్ళు ముగ్గురు మేడం ఇప్పుడు నేను చదివిన పేర్లు, వీళ్ళు ముగ్గురిని ఇమ్మీడియట్గా ఈ రోజే టెర్మినేట్ చేస్తూ నాలో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సబ్జెక్టు ఇవ్వండి. వీళ్ళు ముగ్గురు ఏదైనా అతిక్రమం చేసినా ఏది చేసినా కూడా తదుపరి చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. అందులో మొహమాటం ఏం లేదు. ఎవరి చేత చేపించుకున్నా కూడా. శశాంక్ హైదర్ ఖాన్ ఇతను ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్.